హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇదైతే బన్ను పుట్టెంటుకలు పార్ట్ 2 వీడియో. సో ముందు లాస్ట్ వీడియోలో పుట్టెంటుకలు తీసాం కదా, 3 కటింగ్స్ ఇచ్చాం కదా బన్నుకి మునేశ్వర స్వామి టెంపుల్లో. ఇప్పుడైతే తిరుమలకి వెళ్తున్నాము పుట్టెంటుకలు ఇవ్వడానికి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బన్ను పుట్టెంటుకలు ఇచ్చేటప్పుడు అల్లరి చేస్తాడా లేదా అనేసి మీకే తెలుస్తుంది. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే నైట్ జర్నీ చేస్తున్నాము. ఇంకా జర్నీలో అయితే వాటర్ మిలన్ తింటూ ఉన్నాము. ఇంకా తిరుమలకి అయితే అమ్మ, సందీపు, నాన్న, బన్ను, నేను, మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నాము. మేమైతే నైట్ జర్నీ చేస్తున్నాము. ఎందుకంటే ఎండలు వేరే ఎక్కువ ఉన్నాయి కదా, డే టైంలో వెళ్తే ఎక్కువ హీట్ అవుతుంది అనేసి ఇంకా నైట్ అయితే కూల్గా ఉంటుందనేసి నైట్ జర్నీ చేసాము. టైం చూడండి 1:44 AM అయితే అవుతా ఉంది. సో మేము ఇప్పుడే బెంగళూరు సిటీ దాటి నర్సాపుర దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము. చందమామ అయితే చాలా బాగున్నాడు అసలు. మేము తిరుమలకి అయితే ఏ టైంకి రీచ్ అవుతామని కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ తిరుపతిలో ఎంటర్ అయిపోయాము. తిరుమలకి వెళ్ళడానికి ఇది ఎంట్రీ అన్నమాట. సో మేమైతే 4:30కి అయితే ఇక్కడికి వచ్చేసాము. సో లగేజ్ చెక్ చేయడానికైతే లగేజ్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాము. లగేజ్ అండ్ కార్ అంతా చెక్ చేస్తారు కదా, ఇక్కడైతే మనం చెక్ చేసిన తర్వాతే పంపిస్తారు తిరుమల కొండపైనకి. సో చెక్ చేసుకొని అయితే మన కార్ అయితే వచ్చేస్తూ ఉంది. చెక్ చేసిన తర్వాత కొంచెంసేపు పక్కకు సైడ్కి వేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. బన్ను అయితే నిద్రలేసేసాడు. చూడండి, ఇదైతే కొంచెం చిన్నగా వీడియో క్లిప్ తీసాను. ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫోర్ 54 AM అయితే అవుతా ఉంది. ఇంకా తిరుమల కొండపైనకైతే స్టార్ట్ అయ్యాము. చూడండి, ఇక్కడ సైడ్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది తిరుపతి కింద లైటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇదైతే తిరుపతి. సో మేము తిరుమలకి అయితే ఎంటర్ అయిపోయాం పైన. ఇంకా రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే కొంతసేపు వెయిట్ చేయాలి. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. సందీప్ అయితే వెళ్ళాడు. ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే ఎంత మెంబర్స్ ఉన్నారు, మనమే వెళ్ళాలి డైరెక్ట్గా. మన ఫోటో మన ఫేస్ అయితే స్కాన్ చేసుకొని వాళ్ళ రూమ్స్ అయితే ఇస్తారు. 100 రూపీస్ రూమ్ రెంట్ పర్ డేకి. మళ్ళీ పర్ హెడ్ 100 రూపీస్ ఇవ్వాలి. మనం ఎంతమంది ఉంటే అంతమంది. మేమైతే 600 పే చేసాము. 100 రూపీస్ రూమ్ రెంట్, పర్ హెడ్ 100 రూపీస్ చెప్పాను కదా. 5 మెంబర్స్కి 500 రూపీస్. ఈ 500 రూపీస్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు మనం చెక్అవుట్ అయినప్పుడు, రూమ్కి వాళ్ళకి ఇచ్చినప్పుడు. ఇంకా 100 రూపీస్ అయితే రెంట్ లాగా పట్టుకుంటారు. రూమ్కి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బన్నుకి పుట్టెంటుకలు తీయించడానికి అయితే వచ్చేసాము. చూడండి, పుట్టెంటుకలు తీయడానికి వెళ్తూ ఉన్నాము. బన్ను అయితే ఇప్పుడు
సైలెంట్గా ఉన్నాడు, అల్లరి చేస్తాడేమో అనిపిస్తూ ఉంది. సైలెంట్గా ఉంటేనే బాగుంటుంది. చూద్దాం ఏం చేస్తాడో బన్ను. మీరు కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. పుట్టెంటుకలు తీయించేసి ఇంకా రూమ్కి అయితే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనంకి వెళ్దామనేసి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉన్నాము. మళ్ళీ దర్శనంకి లేట్ అవుతుంది కదా, ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, చాలా టైం అవుతుందనేసి ఇంకా ఎక్కువసేపు అయితే రూమ్లో అయితే ఉండలేదు, వచ్చేసాము. చూడండి వెళ్తూ ఉన్నాము. కళ్యాణ్ కట్టుకైతే వచ్చేసాము. సో క్యూట్ బేబీ. ఇప్పుడు హెయిర్తో చూస్తున్నారు కదా బన్నుని. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు బన్ను పుట్టెంటుకలు తీసేసింటారు, గుండుతో చూస్తారనమాట. క్యూలో అయితే వెళ్తూ ఉన్నాము. సో వచ్చేసాము కిందకి, పుట్టెంటుకలు తీసే దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే ఇక్కడికి రండి అని పిలుస్తూనే ఉన్నారు, కానీ మనకి అయితే నెంబర్ ఇచ్చింటారు కదా, ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళాలనేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మేనమామ కూర్చొని పెట్టుకోవాలి కదా, సందీప్ అయితే బన్నుని కూర్చొని పెట్టుకుంటున్నాడు, ఒళ్ళో కూర్చొని పెట్టుకొని హెయిర్ తీపిస్తాడు. బన్ను అయితే ఇప్పుడు సైలెంట్గానే ఉన్నాడు. ఫస్ట్ టైం కదా హెయిర్ తీస్తుండేది అనేసి అక్కడ ఆంటీ అయితే రింగ్ అయితే అడిగింది, అంటే గోల్డ్ రింగ్లో హెయిర్ కట్ చేస్తే మంచిదనేసి నేనైతే రింగ్ తీసి ఇచ్చాను. సందీప్ అయితే 3 కటింగ్స్ రింగ్లో ఆంటీ పట్టుకుంటుంది. ఏదైనా కొత్తది క్లాత్ వేయాలి అంటే ఇంకా కర్చీప్ అయితే వేసాము. బన్ను కూర్చున్నాడు, ఇంకా ఆంటీ పట్టుకుంటే సందీప్ అయితే కట్ చేస్తున్నాడు. బన్ను అయితే చూస్తూ ఉన్నాడు, ఇప్పుడైతే సైలెంట్గానే ఉన్నాడు. వన్స్ స్టార్ట్ అయ్యాక హెయిర్కి వాటర్ తడుపుతారు కదా, అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాడు. భయపడ్డాడు బాగా. ఈ 3 కటింగ్స్ చేసింటాం కదా, ఆ హెయిర్ అయితే అక్కడ పెద్దది ఒక ఉండి పెట్టింటారు, సిల్వర్ కలర్లో ఉంటుంది. దాంట్లో అయితే మనం హెయిర్ తీసుకొని వెళ్ళి వేసేయాలి. 3 కటింగ్స్ చేసింటాం కదా ఆ హెయిర్. ఇక్కడ చూడండి బన్ను. ఇంకా బన్ను ఏడుస్తా అంటే బన్నుకైతే వాళ్ళ డాడీ కోకోమిలన్ చూపిస్తున్నాడు ఫోన్లో. కోకోమిలన్ చూస్తూ దేవుడి ఫోటో అయితే చేతిలో పట్టుకొని సైలెంట్గా ఉండిపోయాడు బన్ను. ఫ్రీగా వదల, ఎందుకంటే మళ్ళీ తగులుతుంది. బన్ను బన్నుకి హెయిర్ కట్ అవుతుంది. కోకోమిలన్ బాగుందా? కోకోమిలన్ చూస్తున్నాడు కదా, 1 వీడియోస్ చూపి. ఒక సుడి దగ్గర చిన్నగా ఇప్పుడు
Kami side Cocomelon. Cocomelon. Hey. Nana. Devanu. Cocomelon. Friends, Cocomelon. अपना फ्रेंड्स చేసుకుంటావా నాకు చేయండి ఫ్రెండ్స్ నాకు ఇవ్వలేరు అయిపోయా 4ంటికి సబాలిడాన వాళ్ళు 2 ఏళ్ళ పిల్లోడు నేర్చాడు 2 ఏళ్ళ పిల్లడా తెలుసన్నా నన్ను Cocomelon. ఎటున్నాను హే బన్ను సమీ బంగారీ వెనకాల ఏమన్నా హెయిర్ ఉందా మంచి గోవిందా గోవిందా బన్నుకైతే పుట్టెంటుకలు తీయించేసాము. ఇంకా బయట వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నాము. ఇంకా రూమ్కి అయితే వెళ్ళేసి ఇంకా స్నానం చేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాలి. సో లాస్ట్ వీడియోలో అడిగారు చాలామంది, అక్క మీరు గుండు చేయించుకున్నారా అనేసి. నేనైతే గుండు చేయించుకోలేదు. నేను అమ్మ హెయిర్ అయితే 3 కటింగ్స్ ఇచ్చాము. ఇంకైతే రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నాన్న అయితే నిద్రపోతున్నాడు. అమ్మోళ్ళకైతే నైట్ 11 o'clockకి దర్శనం అయితే ఉంది. మాకైతే ఇంకా త్వరగానే, అంటే చిన్నపిల్లోడు ఉన్నాడు కాబట్టి 1 year లోపు బేబీస్కి అయితే
కొంచెం ఫాస్ట్గా వదులుతారనేసి మేమైతే ముగ్గురం రెడీ అయిపోయాము. అండ్ మేమైతే రెడీ అయ్యేసి కూర్చోండాము. ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాలి. అమ్మ అయితే చేంజ్ అయితే చేతిలో పట్టుకొని ఉంది హుండీలో వేయడానికి. ఈ దర్శనంకి వెళ్ళి హుండీలో వేయాలి. బాబు పుడితే హుండీలో బాబు వెయిట్ ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ చేంజ్ చేస్తామని మొక్కోనుంది. సో బన్ను పుట్టినప్పుడు వెయిట్ 2.8 kgs 3 kgs చేంజ్ తీసుకొని వచ్చింది. సో ఇప్పుడు మేము దర్శనంకి వెళ్తున్నాం కదా, దర్శనం అయిపోయిన తర్వాత ఈ చేంజ్ అయితే హుండీలో వేసేసి రావాలి. సో ఇంకైతే దర్శనంకి వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. వెళ్తా ఉన్నాం. బన్ను నిద్రపోతుంది. దర్శనంకి అయితే వెళ్ళేసి వచ్చేసాము. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం 1.5 hour అయింది మాకు. బాగా అయితే దర్శనం అయింది. దర్శనం అయ్యాక వచ్చి రూమ్కి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఇంకైతే మళ్ళీ వెళ్ళి ఫొటోస్ తీసుకొని ఇంకా ఫుడ్ తినడానికైతే వెళ్ళాలి. ఇక్కడే తిరుమలలో ప్రసాదం అన్నప్రసాదం పెడతారు కదా, అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి ఇక్కడ వెళ్తా ఉన్నాము. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. సో ఫుడ్ తినడానికైతే పైనకి వచ్చేసాము. ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. ఫొటోస్ తీసుకొని ఇంకా ఫుడ్ తినడానికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ వ్యూ బాగుంది, బ్యాక్ సైడ్ బాగుంది బ్యాక్గ్రౌండ్, అందుకోసమే ఇక్కడ నిల్చుకొని ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నాము అండ్ వీడియో కూడా తీసుకున్నాము.
సో ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.